తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి థింక్ ట్యాంక్ అలాగే అభ్యుదయ ఫౌండేషన్ CEO నందకిషోర్ రెడ్డి గారు. ఎన్ని దేవాలయాలండి, ఒకటా రెండా, వేలల్లో ఉన్నాయి. వాస్తవానికి లక్షల్లో ఉన్నాయి దేవాలయాలు. అయితే అందులో ఇంకా రీసెర్చ్ చేసి వాటిని ఇంకా ఫిల్టర్ చేసి మనకి ఏవి ఉపయోగపడతాయి, నిత్య జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి చాలా సమస్యలు కొన్ని దేవాలయాలకు వెళ్తే వాటి నుంచి బయటపడే మార్గాలుగా చెబుతూ ఉన్నారు. అయితే అవి ఎలాంటి దేవాలయాలు గత కొన్ని రోజులుగా తెలుసుకుంటున్నారు. దాదాపుగా ఇప్పటికి ఒక 30 దేవాలయాల గురించి చాలా చక్కగా మనకి వివరించి చెప్పారు. చాలా మంది ఆ దేవాలయాలకు వెళ్ళి ఫలితం పొందుతున్నారండి. అది చాలా సంతోషం అనిపించింది మాకు. అలాగే మంచి అభిమానం కూడా చూపిస్తూ ఉన్నారు. ఇంకా కామెంట్స్లో అడుగుతున్నారు కొన్ని, మాకు ఈ ప్రాబ్లం అండి, ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఫలితం ఎలా వస్తుంది, అడ్రస్లు ఇవన్నీ అడుగుతున్నారు కదా. ప్రతిదీ చూస్తున్నాము, వాటన్నిటి కూడా ఆన్సర్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే మరొక ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాం. నందకిషోర్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడేద్దాము. ఇవాళ కామెంట్స్లో వచ్చిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి వారి ముందు ఉంచబోతున్నాను. దానికి తగ్గట్టుగా ఎలాంటి దేవాలయాలు ఉన్నాయో తెలుసుకుందాం. సార్ నమస్కారం. చాలా సంతోషం మళ్ళీ కలవటం. బట్ థ్యాంక్ యూ. సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తూ ఉన్నాము. ఎంత మంచి అభిమానం చూపిస్తున్నారు సార్ కదా, మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అసలు నేను ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టడం, అసలు నిజంగా మేము పడ్డ కష్టానికి ఒక ఫలితం అనేది కళ్ళ ముందర చూస్తున్నాం. అది నాకు సంతోషం అనిపించింది సార్. ఇందులో కొంత ఇంత భాగం మీకు సగం భాగం అయినందుకు. అంటే ఎక్కడికైనా వెళ్ళా నన్ను అడుగుతూ ఉంటారు, రీసెంట్గా ఇలా చేస్తున్నారు కదా అండి, అలా ఏమైనా క్షేత్రాలకు వెళ్ళినా. బట్ ఆ 7 ఏళ్ల కష్టానికి ప్రతిఫలం అందడం హ్యాపీ. అది మీరు స్వీకరించండి సార్, చూడడం ఇంకా ఆనందం అనిపిస్తుంది ఫలితం పొందుతున్న వాళ్ళు. అయితే కామెంట్స్ లో కొంచెం విచిత్రంగా కూడా అడుగుతున్నారు సార్, వీటికి దేవాలయాలు ఉన్నాయా అని. అలాగే బాగా ఇంట్రెస్టింగ్, ఇది నిజమే కదా, అసలు ఇలాంటి దేవాలయం ఉంటుందా అనిపించేటువంటి ప్రశ్న. పూర్వజన్మ స్మృతులు, పోయిన జన్మలో అసలు మనం ఏంటి, పూర్తిగా మన జన్మ ఏంటి అని తెలుసుకోలేకపోయినా కనీసం ఎంతో కొంత ఇలా హింట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంటాయి కదా సార్. కొన్ని జ్ఞాపకాలు అంటారు. అంటే కొన్ని ప్లేసులకు వెళ్తే ఎక్కడో చూసినట్టుగా ఇలాంటి ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అదేంటో అనుకుని వదిలేస్తూ ఉంటాం కొంతమంది మనుషులు కలిసిన. కానీ పూర్వజన్మ స్మృతుల్ని మనకి తెలిపే దేవాలయాలు అసలు ఉన్నాయా, ఉంటే గనక ఎక్కడున్నాయి, ఎలా వాటిని మనం తెలుసుకోవచ్చు, ఏమైనా ప్రక్రియ ఉందా? చాలా పెద్ద ప్రశ్న. సో ఇవి యాక్చువల్గా US లో UK లోనే ఇంట్రెస్టెడ్ అనుకున్నాం, ఎందుకంటే చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి వీటిపైన. సో మీకు పాస్ట్ లైఫ్ కర్మ, మీకు ఒక హిప్నాసిస్ చేసి మిమ్మల్ని ట్రాన్స్ లో తీసుకెళ్ళి ఆ ట్రాన్స్ లో నుంచి పుల్ అవుట్ చేయడం అనేది చేసేవాళ్ళు పద్ధతిగా. ఇవేమి చేయకుండానే మన ఋషులు మనకు ఆల్రెడీ ఇచ్చేసారు. మీరు ఎక్కడికి వెళ్తే, ఎక్కడ ధ్యానం చేస్తే, ఎక్కడ మీ పాత జన్మ స్మృతులు అనేది క్లియర్ గా రాసేసి ఉన్నారండి. అసలు మళ్ళీ ఇది అందరికీ తెలియని దేవాలయం కాదు, తెలియని ప్రదేశము కాదు, తెలియని ఇది కాదు, ప్రతి ఒక్కరికి తెలిసింది. అదే అండి మా ప్రయత్నమే. ఏంటంటే ఒక దేవాలయంలో మీకు వెళ్తే ఏ ఫలితం వస్తుంది, ఎందుకు వెళ్ళాలి, దీంట్లో భాగంగా మీరు అడిగిన ప్రశ్నలో చెప్పాలి అంటే, ఆ సస్పెన్స్ చెప్పాలి అంటే, సాక్షాత్తు మన అరుణాచలం అండి. అరుణాచలంలో తెలియని ఇంకొక సీక్రెట్ ఏంటంటే, ప్రతి ఒక్క యోగులు కానీ సాధకులు కానీ అక్కడ ఎందుకు ఆ గిరివాలం వెనకాన ఎప్పుడు ధ్యానంలో ఉంటారు, ఎందుకు ధ్యానం చేస్తారు అనే దానికి శాస్త్రోక్తంగా చాలా నీట్గా రాసిన్నారండి. దాంట్లో ఎవరైనా అరుణాచలం మీరు గిరి ప్రదక్షిణ చేయాలి, గిరి ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత గుడి వెనక వైపు ఒక ద్వారం ఉంటుంది, ఒక గేట్ ఉంటుంది. అంటే వెనక వైపు అంటే ఏ గేట్? టెంపుల్ బ్యాక్ సైడ్, పర్వతం సైడ్, మీకు రమణాశ్రమం సైడ్, మీకు రమణాశ్రమం సైడ్ బ్యాక్ సైడ్ ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ దగ్గర నుంచి రమణాశ్రమం వరకు అత్యంత పవర్ఫుల్ ప్రదేశం అండి అది. మీరు అక్కడ కానీ చూస్తే లెఫ్ట్ సైడ్ లో అమ్మవారికి నిమ్మకాయలు కూడా గుచ్చుతా ఉంటారు, కాళీ అమ్మవారికి గుచ్చుతాం. అక్కడ శక్తి ప్రతిష్టాపన జరిగింది కాబట్టి కాళికా అమ్మవారిని పెట్టారు అక్కడ. రమణులు ఎందుకు అక్కడ ధ్యానం చేసేవాళ్ళు అంటే, ఆ ప్రదేశంలో మీ మెదడు, మనస్సు ఇవన్నీ కూడా ఎప్పుడు చైతన్యవంతంగా ఉంటాయండి, యాక్టివేట్ అవుతాయి. రెండోది వచ్చేసరికి ఇక్కడ ఉన్న శివుడికి పేరే జ్ఞానాగ్ని అని, ఆయన పేరే జ్ఞానాగ్ని. జ్ఞానాగ్ని, అతను జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఆయన, శివుడు అక్కడ ఉండే అతను. సో ఈ జ్ఞానంతో పాటు ఎవరైతే గిరి ప్రదక్షిణ చేసి వస్తారో
మీరు ఇక్కడ ఒక 108 సార్లు ఓం అరుణాచలాయ నమః అనే మంత్రాన్ని జపిస్తారు. జపించిన 108 సార్లు తర్వాత ఒక 20 నిమిషాలు మీరు ఒక డీప్ ధ్యానం ట్రాన్స్ కుదురుతుందండి. ఆ ట్రాన్స్లో మీకు ఒక విజన్ లాగా కనిపిస్తుంది, ఒక విజన్ కనిపిస్తుంది అండి. ప్రతి ఒక్కరు దాదాపుగా ఇప్పటికీ 100కు 60 మంది చేస్తే 60లో 59 మందికి దీన్ని ఎక్స్పీరియన్స్ అయ్యారు. 59 మంది ఎక్స్పీరియన్స్ అయ్యారు. మా దగ్గర టెస్టిమోనియల్స్ 1100 మందికి టెస్టిమోనియల్స్ ఉన్నాయండి. 1100 మంది మేము రికార్డ్ చేసాం, ఇంక్లూడింగ్ ఫారినర్స్. వాళ్ళకి ఎలా అంటే ఇక్కడికి వచ్చి మీరు ఆ 108 సార్లు జపం చేయడం వల్ల తర్వాత ఏమవుతుంది అంటే ఒక విజన్ లాగా తెలుస్తుంది. అంటే ఒక లేయర్ లాగా మీరు పాతది మీరు ఏం చేసేవాళ్ళు, ఒకరికి టెంపుల్ ప్రీస్ట్గా, ఇంకొకరికి ఇంకొక విధంగా, ఇంకొకరు ఏదో శివుడి దగ్గర జపం చేస్తున్నట్టు, ఇంకొకరు వర్తకులుగా, ఇలాంటి ఇమేజెస్ వచ్చాయి. ఇమేజెస్ రాని వాళ్ళకి కూడా కళలో ఒక స్వప్న దర్శనం అయ్యేది. ఆ స్వప్నంలో మీరు ఎక్కడో ఒక ప్రాంతంలో ఉన్నట్టు, ఆ ప్రాంతం మీకు సంబంధించినట్టు, ఆ ప్రాంతంలో నుంచి ఒక్కొక్కరికి ఒక డీప్ ట్రాన్స్లో వాళ్ళు మరణించిన స్థలం కూడా చూసుకునేవాళ్ళు. కానీ అందరూ మౌనంగా ఉండేవాళ్ళు. మేము ఎక్కడ చనిపోయామని కూడా చూసేవాళ్ళం. వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్లో ఉన్నాయి, నాకున్న టెస్టిమోనియల్స్లో ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా ఎక్కడ జరిగేవంటే మన అరుణాచలంలో జరిగేవి. మౌనంగా అందరూ మీరు కానీ చూడండి, స్కందాశ్రమానికి పైకి పోయేవాళ్ళు, రమణాశ్రమం కాడి నుంచే మీకు ధ్యాన ప్రక్రియ అనేది మొదలవుతుంది. మీకు టౌన్ అంతా ఇక్కడ ఉండి ట్రాఫిక్ అంతా ఇంత ఉన్నా మీకు ఆ ధ్యాన సాధన ప్రక్రియ అనేది ఎక్కడ మొదలవుతుంది అంటే అక్కడి నుంచే మొదలవుతుంది. అందుకే రమణలు చెప్పిన దాంట్లో కూడా చెప్తారండి, నేనెవరు అని తెలుసుకోవాలా అని ఎప్పుడైతే మీ మనసు కనిపిస్తుందో మీ గత జన్మ తలుపులన్నీ ఓపెన్ అవుతాయంటండి. అది ఒక అరుణాచలంలోనే. అందుకే ఆయన అరుణాచలాన్ని మొదటిగా అతను తపస్సు చేసి ఇవన్నీ చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే భగవాన్ రమణులే ఉన్నారు. అసలు ఇది దేనికి పనికొస్తుంది, ఎలా పనికొస్తుంది? ఎందుకంటే ఇవన్నీ కూడా మన గత జన్మకు సంబంధించిన మెమరీస్ అన్నీ కూడా మన సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయి ఉంటాయండి. ఇవన్నీ అన్లాక్ చేసే ప్లేస్ ఏదన్నా ఉంది అంటే కేవలం ఇది అరుణాచలం. ఆ తర్వాత ఇంకొక గుడి కూడా అండి, చెప్పండి. సెకండ్ రెండో గుడి దగ్గరికి వచ్చేసరికి కుక్కీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ కుక్కీలో సర్పక్షేత్రంలో ఏది కూడా అండి, మనం చేసిన పాత కర్మలన్నీ కూడా ఏమన్నా ఉన్నాయి అంటే ఆ పాత కర్మలన్నీ క్లీన్ చేసే ప్రదేశం ఏదన్నా ఉంది అంటే సర్పక్షేత్రం అయిన సుబ్రహ్మణ్య స్వామి, కుక్కీ సుబ్రహ్మణ్యం. దీనికి ప్రత్యేకంగా ఆశ్లేష బలి అని పూజ చేస్తారు. ఈ ఆశ్లేష బలి పూజ చేసేటప్పుడు మీరు చూడండి, మనకు కేవలం వాళ్ళు చేసే ప్రక్రియ మంత్రాలు అవి మాత్రమే కనిపిస్తుంటాయి. కానీ మీరు భక్తుల అనుభవం దగ్గరికి వచ్చేసరికి మీకు కొంతమందికి ఒక రకమైన ఇరిటేషను, కొంతమందికి ఒక డీప్ స్లీపు, ఇంకొద్ది మందికి ఎక్కడ లేని ఫ్లక్చువేషన్స్, ఇంకొంతమందికి అలా కళ్ళు మూసుకొని ఉంటే ఆ పొగకి ఏదో విజన్స్ కనిపించడం. ఇవన్నీ ఏంటంటే ఆ కర్మను క్లీన్లైజ్ చేస్తుంటాయి, మొత్తం క్లీన్ చేస్తుంటారు. ఆ ఆశ్లేష బలి పూజ అనేది నక్షత్ర శాంతి అంటారని కాదండి, కానీ మీ డిఎన్ఏలో ఉన్న మీ కర్మలో ఉన్న దాన్ని క్లీన్ చేయడానికి ఆశ్లేష బలి పూజ. పాస్ట్ కర్మను కట్ చేసే ప్లేస్ ఏదన్నా ఉంది అంటే అది ఆశ్లేష బలి పూజ. మనకి ఈ కుక్కీలో ఈ ఆశ్లేష బలి పూజ చేయడం వల్ల కూడా ఆ కర్మలో ఉన్న ఇవన్నీ డిఎన్ఏకి సంబంధించి మన పాత జన్మ కర్మకు సంబంధించి ఏదన్నా ఉన్నా కూడా ఇది క్లీన్ చేసేస్తుంది. కాబట్టి ఈ రెండు చాలా ప్రసిద్ధ క్షేత్రాలు. తెలుస్తుందా సార్ అక్కడ కూడా మనకి మీకు సేమ్ మీకు అక్కడ పూజ చేసేటప్పుడు ఇన్స్టెంట్ గా తెలుస్తుంది. సో పూజ ఇది అయిపోయినాక కాదండి, పూజ జరిగేటప్పుడే మీకు ఆ 45 మినిట్స్ ఎంతో చేస్తారు ఒక్కొక్క బ్యాచ్ లో పూజ. ఆ 45 మినిట్స్ పూజలోనే మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. సో మనం ఆ ఇంటెన్షన్ తో వెళ్ళొచ్చా సార్? నేను బ్రహ్మాండంగా అసలు కొంతమంది సాధకులు వచ్చేదే దానికోసం వస్తారు, దాని ఎక్స్పీరియన్స్ కావాలా, ఎనర్జీని ఎక్స్పీరియన్స్ కావాలని వస్తారు. ఈ దృష్టితో పోతే మీకు ఖచ్చితంగా ఈ రెండు ప్రదేశాలు. ఇవి కాకుండా కూడా ఒక సూర్య దేవాలయం ఉంది, మనం నెక్స్ట్ చెప్పుకుందాం, మంగళూరు దగ్గర. దాంట్లో కూడా మీకు ఈ గత జన్మకు సంబంధించినవన్నీ గుర్తుకొస్తాయండి. ఈ గుళ్ళు ఉన్నాయి.
ఉన్నాయి వీటికి ఖచ్చితంగా సంబంధించి. ఉంది. సో ఫస్ట్ ఇప్పుడు మన ఇవాళ ఎపిసోడ్ లో అయితే అరుణాచలం అందరు ఇప్పుడు వెళుతున్నారు, మిస్ చేసుకోకుండా ఇదొక్కటే ప్రత్యేకంగా. బట్ థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయం ఇది. అరుణాచలం అలాగే కుకీ సుబ్రహ్మణ్యం, ఈ రెండు కూడా. కుకీ సుబ్రహ్మణ్యంలో మీరు చేసుకోవాల్సింది పూజ ఆశ్లేష బలి పూజ. ఈ ఆశ్లేష బలి పూజలోనే మీకు తెలుస్తుంది. అరుణాచలంలో అయితే ధ్యానం, అరుణాచలంలో అయితే మీకు ధ్యానం గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత 108 సార్లు ఓం అరుణాచలాయ అన్న మంత్రాన్ని జపించిన తర్వాత మీకు ధ్యానంలో ఒక విజన్ లాగా కనిపిస్తుంది, లేదా రాత్రి కలలో కనిపిస్తుంది, లేకపోతే ఎగ్జాక్ట్గా 4 days తర్వాత మీకు ఒక స్పృహ వస్తుంది. అనుకోకుండా ఒక స్పృహ వస్తుంది. మీరు ఎక్కడో పనిలో ఉంటారు, మీ మైండ్ తగ్గని రిజిస్టర్ అవుద్ది, ఏదో జరిగినట్టు, నేను ఎక్కడో చూసినట్టున్నా, ఏదో జరిగినట్టున్నా, ఇలాంటి స్మృతులన్నీ తిరిగి రీకనెక్ట్ అయ్యే ప్లేస్ అరుణాచలం. ఇప్పుడు ఇక మేమందరం ఆ ప్రయత్నంలో ఉంటాము. ముఖ్యంగా ఇంకొక మాట కూడా మీరు మొన్న అన్నారు సార్, అంటే దేవాలయాలకు వెళ్తున్నారు ఇలా చెప్పగానే కానీ కొంచెం మనం అక్కడ రూల్స్ అన్ని కూడా ఫాలో అవ్వాలి అన్నట్టు చెప్పారు. మనము ఒక దేవాలయంకి వెళ్తే మనకన్నా ముందర వాడు ఎవరు వెళ్ళినా మనం తోసుకోవడం నెట్టుకోవడం వద్దని. ఎందుకంటే మీకు నిజంగా అదృష్టం ఉంటే ఆ క్షేత్ర పాలకుడి పర్మిషన్ ఉంటేనే మీరు ఆ క్షేత్రంలో అడుగు పెడతారు. అడుగు పెట్టిన తర్వాత ఆ శక్తి కేంద్రంలో మీరు అడుగు పెట్టిన తర్వాత మీరు ఎన్ని గంటలు ఉండగలిగితే అంత అదృష్టం. మీరు ఇంకా వెనకాన మనుషులను ముందుకు నెట్టి మీరు ఆగండి. మీకు ఆ శక్తి ప్రసరణ అనేది మీకు తెలియకుండా మీ బాడీలో జరుగుతూ ఉంది. కాకపోతే మనం దాన్ని యాక్టివేట్ చేసుకోకపోవడం వల్ల మనకు స్పృహలోకి రావట్లేదు. అది అంతే. ఎప్పుడైతే ఆ స్పృహ ఉన్న వాళ్ళు ఎవరు కూడా చూడండి ఆ క్షేత్రాల్లో నుంచి తొందరగా రారు బయటకి. పొద్దున పోతే సాయంత్రం దాకా అక్కడే కూర్చుంటారు. ఎందుకు మీరు ఋషులు చూడండి, ఎవరన్నా చూడండి, ఎక్కువసేపు అక్కడే కూర్చుంటారు. సో ఈ శక్తి ప్రదేశాల్లో మనం ఎక్కడికి వెళ్ళినా ఈ పరిహార కాండలో చెప్పే ప్రతి దేవాలయము ఒక శక్తి క్షేత్రం. ఆ శక్తి ప్రసరణ విపరీతంగా ఉంటేనే దానికి ఆ కెపాసిటీ వస్తుంది. పరిహారం దోషాన్ని తీయగల కెపాసిటీ దేవాలయానికి ఎప్పుడు వస్తుందంటే ఆ శక్తి ఉండాలి. ఆ శక్తి ప్రదేశాల్లో మనం ఉండాలి. అప్పుడు ఆ శక్తి మన బాడీలోకి వస్తుంది. మనకు 5 నిమిషాల్లో అయిపోద్దా, 10 నిమిషాల్లో అయిపోద్దా, అరగంటలో అయిపోద్దా అంటే మీరు అసలు ఎందుకు వెళ్తుండట్టు? మీకు అసలు ఫుల్ ప్రసరణ జరగాలి. శక్తి ప్రసరణ అనేది 72,000 నాడులకి వెళ్ళాలండి. మీకేదో మీరు చూసే కళ్ళతోనో మీరు చూసే దీంతోనో కాదు. ఆ శక్తి మీరు ఏదైతే అక్కడ తీసుకుంటారో అది 72,000 నాడులకి వెళ్ళాలా. 108 ఎనర్జీ పాయింట్స్ యాక్టివేట్ కావాలా. ఇంత సిస్టమ్ మీ బాడీలో జరగాలంటే మీరు ఎంతసేపు ఉండాలండి? దాదాపుగా ఒక 4-5 hours ఒక పూట పడుతుంది. ఒక పూట ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా క్యూ లైన్ అంటే మీరు ఉండేది ప్రాంగణమే. అది ఒక దేవాలయానికి ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల ఆరా ఉంటుందండి. ఆ 4 కిలోమీటరు ఈ శక్తి ప్రసరణ అనేది భూమి లోపల గాలిలో జరుగుతూనే ఉంటాయి కంటిన్యూస్ గా. ఆ ప్రదేశంలో మీరు ఎక్కడున్న ఎనర్జీని ఒక యాంటీనా రిసీవ్ చేసుకున్నట్టు రిసీవ్ చేసుకుంటుంటారు మీరు. సో అందుకే అక్కడెక్కడ కానీ మీరు చెప్పులు లేకుండా ఉండడం నుంచి మీ శక్తి ప్రసరణ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం క్యూ లైన్ లో మనం దోసుకోబల్లే. నేను ముందు వెళ్ళాలన్న ఆరాటం మనకు అస్సలు అవసరం లేదు. నేను ఎక్కువసేపు ఉండాలని కోరుకోవాలి. దేవుణ్ణి మీరు అక్కడ ఏం కోరుకోవాలంటే, అయ్యా నాకు కొంచెం శక్తినిచ్చి ఓపికనిచ్చి నన్ను ఇంకొక 2 గంటల సేపు ఎక్కువ నీ శక్తి ప్రదేశంలో ఉండేదానికి అవకాశం ఇవ్వండి అని కోరుకోవాలి. ఇలా ఎప్పుడైతే కోరుకోవడం మొదలు పెడతారో మీకు తెలియకుండానే మీ లోపల ఉండే శక్తి అన్ని ప్యూరిఫికేషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. మీ కంటికి కనిపించవు అంతే. అవి కంటికి కనిపించినంత మాత్రాన అవి లేవు అనేది లేదండి. సో మీరు ఏదన్నా క్షేత్రానికి వెళ్ళినప్పుడు, ఏదన్నా దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుడికి దయచేసి చేతులెత్తి మొక్కండి, స్వామి నన్ను ఇక్కడ ఎక్కువసేపు పెట్టి ఈ క్షేత్రంలో నన్ను కనీసం నిద్ర చేసుకునే అవకాశం ఇవ్వు ఇక్కడ. ఎందుకంటే నాకు ఏదో పనుల వల్ల ఏదో పరిగెత్తడాలు ఎక్కడికో వెళ్ళడాలు కాకుండా ఈ క్షేత్రంలో నా ఎనర్జీ పూర్తిగా వచ్చిన తర్వాతనే నేను ఈ క్షేత్రం నుంచి బయటకు వెళ్తాను అని. సో ఈ పర్సెప్షన్ చేంజ్ కావాలండి. ఎప్పుడైతే ఈ పర్సెప్షన్ చేంజ్ అవుతుందో, అంటే ఇది ఎప్పుడు చేంజ్ అవుతుంది అంటే మీలో ఉండేది శరీరం కాదు ఒక శక్తి కేంద్రం అని మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతారో మీ శక్తి కేంద్రాన్ని తీసుకుపోయి ప్లగ్ ఇన్ పాయింట్ చేస్తుంది. ఎట్లా మనం రోజు దేవాలయానికి పోవట్లేదు, కనీసం పోయినప్పుడన్నా ఒక్కసారి మనం పోయేది. ఆ సంవత్సరానికో నెలకో పోయినప్పుడన్నా ఎక్కువసేపు ఉండాలి కదండి. ఉంటే మీ బాడీ మీకు రీఛార్జ్ అవుద్ది, మీకు ఎక్కువ రోజులు వస్తుంది. చాలా మంచి సలహా సార్ ఇది. థ్యాంక్ యూ.